మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మనకి పరీక్షలు అనేవి రెండు రకాలుగా ఉంటాయని చెప్పాము. ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. మరి ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటి అంటే చూడండి, మనకి స్పష్టమైనటువంటి సమాధానం అనేది ఉండదు. ఓకే, ఒక ఉద్దీపనకి స్పష్టమైనటువంటి ఉద్దీపన అనేది ఉండదు. అక్కడ స్పష్టమైనటువంటి ఉద్దీపన ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేది అప్రక్షేపక పరీక్షలు ఇక్కడ మనం చెప్పేది. కానీ అక్కడ ఉద్దీపన అనేది స్పష్టంగా ఉండదు కదా. సో కాబట్టి మనకి అప్రక్షేపక పరీక్షల్లో మనకి స్పష్టమైనటువంటి సమాధానం అనేది ఉంటుంది ఇక్కడ. కానీ ప్రక్షేపక పరీక్షల్లో స్పష్టమైనటువంటి సమాధానం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం సమాధానాన్ని ఊహించి రాస్తూ ఉంటాం, అది ప్రక్షేపక పరీక్షలు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. రోషాక్ ఇంకుబ్లాట్ టెస్ట్ మన అందరికీ తెలుసు. ఈ రోషాక్ ఇంకుబ్లాట్ టెస్ట్ అనేది ప్రక్షేపక పరీక్ష అని చెప్పాం. మరి ఆ ప్రక్షేపక పరీక్షలో మనకి ఒక కాగితం మీద ఇంకు మరకలు ఉన్నటువంటి ఒక పిక్చర్ ని చూపించినప్పుడు ఆ అస్పష్టమైనటువంటి అస్పష్టమైనటువంటి ఉద్దీపనకి అతను సమాధానం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అక్కడ ఉద్దీపన అనేది అస్పష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఉద్దీపన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అస్పష్టమైనటువంటి ఉద్దీపనకి అక్కడ సమాధానం ఇవ్వటం జరుగుతుంది ప్రక్షేపక పరీక్షల్లో. కానీ ఇక్కడ ఈ అప్రక్షేపక పరీక్షల్లో ఉద్దీపన స్పష్టంగా ఉంటది, స్పష్టమైనటువంటి ఉద్దీపన ఉంటది. ఆ ఉద్దీపనకి ఇచ్చేటటువంటి సమాధానం కూడా స్పష్టంగా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఉద్దీపన అంటే చూడండి, క్వశ్చన్ అర్థం. ఇక్కడ మనకి అప్రక్షేపక పరీక్షల్లో అడిగేటటువంటి ప్రశ్న అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ స్పష్టమైనటువంటి ప్రశ్నకి సమాధానం కూడా స్పష్టంగా ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. అప్రక్షేపక పరీక్షల్లో అడిగేటటువంటి ఉద్దీపన కానివ్వండి, ప్రశ్న అనేది స్పష్టంగా ఉంటది. ఆ స్పష్టమైనటువంటి ప్రశ్నకి సమాధానం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకే, మరి చూడండి, ఇక్కడ అప్రక్షేపక పరీక్షల్లో ఉద్దీపన అనేది స్పష్టంగా ఉంటది. స్పష్టమైనటువంటి ఉద్దీపనకి సమాధానం కూడా స్పష్టంగా ఉంటుంది. ఇది అప్రక్షేపక పరీక్షలు. మరి ఇప్పుడు ఈ అప్రక్షేపక పరీక్షల్లో ఉన్నటువంటి రకాల గురించి చూద్దామండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా టెట్ గానీ డిఎస్సి గానీ ఎక్కువగా వీటి నుంచి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మొదటిది శోధనా సూచికలు. దీంట్లో మొదటిది ఏంటంటే అప్రక్షేపక పరీక్షల్లో మొదటిది శోధనా సూచికలు. అంటే ఇది ఏంటంటే ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, దీన్ని జనరల్ గా మనం చెక్ లిస్ట్ అని కూడా అంటూ ఉంటాం. మన అందరికీ తెలుసు చెక్ లిస్ట్ అనేటటువంటి దాన్ని ఇంగ్లీష్ లో, తెలుగులో మనం శోధన సూచిక అంటే దీన్ని చెక్ లిస్ట్ అంటారు. సో జనరల్ గా మనకి చెక్ లిస్ట్ అనేది మనం చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డిఎస్సి కానివ్వండి, ఇంకా దేనికన్నా అప్లై చేసేటప్పుడు వాళ్ళు దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఒక లిస్ట్ ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ అని చెప్తారు. మనం ఒక్కొక్క దాన్ని అది ఉందా లేదా అని చెప్పి దాంట్లో టిక్ చేస్తూ ఉంటాం. ఓకే, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏదైతే లేదో దాన్ని మనం టిక్ చేయం. సో అది చెక్ లిస్ట్. సో అదే చెక్ లిస్ట్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, అంటే మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ఒక లక్షణం ఒక వ్యక్తిలో ఉందా లేదా అనేటటువంటిది తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ ఈ శోధన సూచికలు లేదా చెక్ లిస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ చెక్ లిస్ట్ అనేటటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకోండి, శోధన సూచిక అనే పదంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉందా లేదా తెలుసుకోవడానికి చేసేటటువంటి ఈ పరీక్షనే శోధన సూచిక లేకపోతే చెక్ లిస్ట్ అంటారు. మరి దీంట్లో పరీక్షించబడేటటువంటి వ్యక్తి ప్రశ్నల్లోని ప్రవచనాలు చదివి ఆ లక్షణం ఎదురుగా టిక్ మార్క్ చేయాలి. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఉంటాయండి, ఆ ఉన్నటువంటి ప్రశ్నల్ని చదివి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ప్రశ్నలు కాదు, ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని చదివి దానికి ఎదురుగా ఒకవేళ ఆ లక్షణం ఉన్నట్లయితే దానికి టిక్ చేసుకోవాలి, లేకపోతే ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఆ లక్షణం ఉన్నట్లయితే టిక్ అని పెట్టుకోవాలి, లేకపోతే క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది శోధనా సూచిక లేకపోతే చెక్ లిస్ట్ అంటారు. గుర్తించినటువంటి ప్రవచనాల ఆధారంగా వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా అనేటటువంటివి అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఒక వ్యక్తిలో ఒక లక్షణానికి సంబంధించినటువంటి ఒక మూర్తిమత్వానికి సంబంధించినటువంటి లక్షణం ఏ స్థాయిలో ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఈ శోధనా సూచిక లేకపోతే చెక్ లిస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనం జనరల్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ ఉంది. టెట్ లో 120 మార్కులు స్కోర్ సాధించాలి అనేటటువంటిది ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను మీకు ఆ ఇచ్చినటువంటి కొన్ని ఈ ప్రవచనాలు లేదా స్టేట్మెంట్లు మీరు చదివి దానికి ఎదురుగా మీరు రెస్పాన్స్ అవ్వాలి. అంటే ఏంటి,
ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత టిక్ మార్క్ కానీ లేకపోతే ఇంటూ మార్క్ కానీ కొట్టాలి. సో మరి అట్లా కొట్టినప్పుడు మీకు మీ యొక్క మూర్తిమత్వ లక్షణాలను ఇక్కడ మనం అంచనా వేయటం జరుగుతుంది. అంటే ఏంటి, టెట్ మీద డిఎస్సి మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అనేటటువంటిది, మీ లక్షణం ఏంటి అనేటటువంటిది మనం ఒక అంచనా వైపు రావడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ లో 120 మార్కులు పొందాలి అంటే నువ్వు టిక్ కొట్టొచ్చు, లేకపోతే రైట్ కొట్టొచ్చు, రాంగ్ కొట్టొచ్చు. తర్వాత డిఎస్సి పై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వేం చేస్తావు, దీన్ని ఇంటూ పెడతావు, లేకపోతే ఇది పెడతావు. రెండింటిపైన దృష్టి పెట్టాలనుకుంటున్నావు, ఇట్లా పెడతావు. తర్వాత ఇంకా మనకి చాలా ఉంటాయి ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సంవత్సరంలో ఖచ్చితంగా ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నాను, టిక్ మార్క్ కొడతావు. నేను ప్రతిరోజు ఒక 15 గంటలు కష్టపడి చదవాలనుకుంటున్నాను, టిక్ మార్క్ ఉంటుంది, లేకపోతే ఇంటూ కొడతావు. ఓకే, నేను జాబ్ వచ్చే వరకు కూడా వివాహం చేసుకోను అని చెప్పి రైట్ రాంగ్ ఉంటాయి. సో ఇట్లా ఈ విధంగా కొన్ని చెక్ లిస్ట్ లో కొన్ని ప్రవచనాలు, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ చదివి దానికి ఎదురుగా మనం దాన్ని రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో కాబట్టి దీన్ని బట్టి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు మనం అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చెక్ లిస్ట్ అంటారు. ఓకే, దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. చెక్ లిస్ట్ అనేది మనం ఎక్కువ జనరల్ గా మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి లాస్ట్ లో ఒక చెక్ లిస్ట్ అనేటటువంటిది ఒక కార్డ్ లాగా ఉంటుంది. దాంట్లో మొత్తం ఇవి ఉంటాయి. దానికి ఎదురుగా ఇట్లా చిన్న బాక్స్ లాగా ఉంటాయి. దాంట్లో మనకి ఉంటే ఇస్తే దాన్ని సబ్మిట్ చేస్తే టిక్ అని పెట్టాలి, లేకపోతే ఇంటూ. ఓకే, సో ఇది శోధనా సూచికలు. నెక్స్ట్ రెండవది మూర్తిమత్వ శోధికలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఈ శోధనా సూచికలు అనేటటువంటివి అప్రక్షేపక పరీక్షల్లో మనకి మూర్తిమత్వ శోధికలు లేదా పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి చూద్దాం. చూడండి, మూర్తిమత్వ శోధిక అంటే చూడండి, పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేది ఉంటుంది కదా. పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేటటువంటిది ఉంటుంది. ఇన్వెంటరీ అనేది ఉంటే ఏంటి అంటే అది మూర్తిమత్వ శోధిక అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి, మరి మూర్తిమత్వ శోధిక అంటే ఏంటి, తన లక్షణాలని తానే అంచనా వేసుకోవటం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక వ్యక్తి తన మూర్తిమత్వ లక్షణాలని తానే అంచనా వేసుకునేటటువంటి పరీక్షను ఏమంటారు, మూర్తిమత్వ శోధిక, పర్సనాలిటీ ఇన్వెంటరీ అని పిలుస్తారు. ఓకే, మరి దీంట్లో ఏంటంటే మూర్తిమత్వానికి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాం కదా, కొన్ని ప్రవచనాలు అనేవి ఉంటాయి. ఆ ప్రవచనాలు ఎదురుగా మనకి సత్యము అసత్యం అనేది ఉంటుంది. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఓకే, ఇంతకుముందు మనం ఏం చెప్పాము, ఉంటే టిక్కు లేకపోతే రాంగ్ అని చెప్పాము మనం. ఓకే, మరి ఇక్కడ మాత్రం ఏంటి అంటే ఆ చెక్ లిస్ట్ లో మనం రైట్ ఆర్ రాంగ్ అని పెట్టాం. మరి మూర్తిమత్వ శోధికల్లో పర్సనాలిటీ ఇన్వెంటరీలో ఏముంటాయంటే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ ఎదురుగా మనం సత్యము అసత్యం అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సత్యం అయితే సత్యము, అసత్యం అయితే అసత్యము సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇది చేసేటప్పుడు ఎట్లా ఉండాలంటే నిజాయితీగా మనం దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మనం మొత్తం నిజాయితీగా కాన్ఫిడెన్స్ గా దాన్ని ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. నీకు పర్సు దొరికితే పోలీసులకు నిజాయితీగా ఇస్తావు. ఇది ఒక స్టేట్మెంట్. ఇది నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, సత్యము ఆర్ అసత్యం, దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఇస్తావు లేకపోతే ఇయ్యవు. ఇస్తాను అంటే ఇక్కడ సత్యం దగ్గర టిక్ పెట్టుకోవాలి, లేకపోతే అసత్యం అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తరగతి గదిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఒక పెన్ను దొరికింది. తరగతి గదిలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి ఒక పెన్ను దొరికినప్పుడు ఆ దొరికినటువంటి పెన్ను తీసుకెళ్లి టీచర్కి ఇస్తాడు. ఓకే, మరి ఆ టీచర్కి ఇస్తాను అన్నప్పుడు ఆ విద్యార్థి దానికి ఎదురుగా అది సత్యమా అసత్యం అనేటటువంటిది చేయాలి. అంటే తాను నిజంగా ఇస్తాడా ఇవ్వడా అనేటటువంటి దాన్ని అతను ఎంపిక చేసుకోవాలి. సో దీని ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసుకోవచ్చు. మరి చూడండి, దీంట్లో బోర్డర్ లైన్ పర్సనాలిటీ చెక్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బోర్డర్ లైన్ పర్సనాలిటీ చెక్ లిస్ట్ అనేటటువంటిది దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, ఇది మొదట గుర్తించినటువంటి మూర్తిమత్వ శోధిక. ఓకే, మొదట గుర్తించినటువంటి మూర్తిమత్వ శోధిక ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మొదట గుర్తించినటువంటి మూర్తిమత్వ శోధిక ఏదంటే వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనేది మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి మూర్తిమత్వ శోధిక.
ఫస్ట్ టైం దీన్ని గుర్తించినటువంటిది ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది. వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనేది మొదట గుర్తించినటువంటి మూర్తిమత్వ శోధిక. మరి దీన్ని ఎవరు రూపొందించారు అనేది చూద్దాం. వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ ని రూపొందించింది వుడ్వర్త్. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త, ఓకే, సైకాలజిస్ట్. మరి ఇది ఎక్కడ ఉపయోగించాడంటే మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల యొక్క భావోద్వేగాల్ని తెలుసుకోవడానికి ఉపయోగించారు ఇది. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సైనికుల యొక్క భావోద్వేగాల్ని అంచనా వేయడానికి ఉపయోగించినటువంటి మూర్తిమత్వ శోధిక ఏది అని అడిగినప్పుడు వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. గుర్తుపెట్టుకోండి, వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనేది మొదటిసారిగా, ఓకే, మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల యొక్క భావోద్వేగాలను అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైనటువంటి మూర్తిమత్వ శోధిక మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇంపార్టెంట్ అనేది MMPI అంటారు, మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఓకే, మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటారు. దీని గురించి చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ మరి మిన్నీసోటా మల్టీ పర్సనాలిటీ ఇన్వెంటరీ, మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటారు. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే డిజైన్డ్ బై హార్ట్వే అండ్ మెకన్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని MMPIని రూపొందించింది ఎవరు? హతావే మెకన్లీ. ఇది డైరెక్ట్ బిట్, ఇంపార్టెంట్. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 1943వ సంవత్సరంలో దీన్ని రూపొందించడం జరిగింది. 1943వ సంవత్సరంలో దీన్ని హతావే మెకన్లీ MMPIని రూపొందించడం జరిగింది. డైరెక్ట్ గా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. MMPI ఈ మూర్తిమత్వ శోధికని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? హతావే మెకన్లీ. మరి దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ 550 ఉంటాయండి. దీంట్లో మొత్తం 550 స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో కూడా అంతే, ట్రూ ఆర్ ఫాల్స్, సత్యము అసత్యము అనేటటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మనం సత్యము అసత్యం అనేటటువంటి దాన్ని నిర్ధారించాలి. మరి ఎక్కువ దేనికోసం ఉపయోగిస్తారంటే చూడండి, అపసామాన్యమైన మానసిక ప్రవర్తనని అంచనా వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మానసిక ప్రవర్తన సరిగా లేనటువంటి వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఇది మీకు అడిగేటటువంటి బిట్ అనేది ఇట్లా అడగవచ్చు. MMPI అనేటటువంటి ఈ మూర్తిమత్వ శోధిక ఈ క్రింది అంశాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారని చెప్పి చిన్న పిల్లల యొక్క ప్రవర్తన అంచనా వేయటానికి, లేకపోతే ముసలి వాళ్ళ ప్రవర్తన అంచనా వేయటానికి, లేకపోతే అపసామాన్య మానసిక ప్రవర్తన అంచనా వేయటానికి అని మనకి ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు. సో కాబట్టి మనకి అపసామాన్య మానసిక ప్రవర్తనని అంచనా వేయటానికి దీన్ని ఉపయోగిస్తారు. దీంట్లో దాదాపు మరి 10 రకాలైనటువంటి మానసిక రుగ్మతలు ఉంటాయండి. 10 రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు సంబంధించినటువంటి మూర్తిమత్వ అంశాలని ఇక్కడ మాపనం చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 రకాలైనటువంటి వాటిలో మనం కొన్ని తీసుకున్నట్లయితే డిప్రెషన్. మరి డిప్రెషన్ అంటే చూడండి, అనవసరమైనటువంటి ఆలోచనలు. మరి అనవసరమైనటువంటి ఆలోచనలు, నిరుత్సాహంగా ఉండటం, నిరాశావాదము, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి ఉంది. ఆ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరూ కూడా మరి ఏం చేస్తారు, దీని గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మరి విపరీతంగా ఆలోచించి దాని మీద నిరాశ నిస్పృహలతో ఉంటారు. డిఎస్సి పడుతుందా లేదా, లేదా మనకి జాబ్ వస్తుందా లేదా, ఇట్లా అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఆలోచించడం వల్ల ఏంటంటే అది ఒక డిప్రెషన్ లాగా దారితీయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది ఒక డిప్రెషన్ అనేది చెప్పవచ్చు దీనికి. ఇలాంటి డిప్రెషన్ లో ఉన్నటువంటి మానసిక లక్షణాలను అంచనా వేయడానికి కూడా ఈ MMPI అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంక మనకి హైపోకాండ్రియాసిస్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, హైపోకాండ్రియాసిస్. హైపోకాండ్రియాసిస్ అంటే ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి, అందాన్ని గురించి ఎక్కువగా కొంతమంది ఎక్కువ వరి అవుతూ ఉంటారు. ఓకే, ఇది కూడా ఒక రకమైనటువంటి అపసామాన్యమైనటువంటి మానసిక ప్రవర్తనే. చూడండి, అందం గురించి ఎక్కువగా చూడటం, తర్వాత ఇంకా ఎక్కువ అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలని యూట్యూబ్ లో సెర్చ్ చేయటం, తర్వాత శరీరాన్ని గురించి ఆలోచించడం,
బాడీ ఫిజిక్ ఎట్లా ఉంది అని చెప్పి ఇట్లా రకరకాలుగా శరీరాన్ని గురించి, అందం గురించి, దీని గురించి ఎక్కువగా ఆదుర్దా చెందుతూ ఉంటారు. దీన్ని హైపోకాండ్రియోసిస్ అని చెప్తారు. ఓకే. తర్వాత హైపోమానియా అనేటటువంటిది కూడా ఉంటుంది మనకి. ఇంకా HYPO హైపోమానియా, అధికంగా ఉద్రేకపడటం, ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఓకే, ఎక్కువగా టెన్షన్ పడటాన్ని హైపోమానియా అని చెప్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా సోషల్ డిస్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ అంటే సమాజానికి, సంఘానికి దూరంగా ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అపసామాన్యమైనటువంటి మానసిక ప్రవర్తనలు. మరి ఈ అపసామాన్యమైనటువంటి మానసిక ప్రవర్తనని అంచనా వేయడానికి ఓకే ఈ MMPA అనేటటువంటి ఈ మూర్తిమత్వ శోధికని ఉపయోగిస్తారు. దీన్ని తయారు చేసింది హతావే మెకాన్లీ. ఇతను 1943లో దీన్ని తయారు చేశారు. దీంట్లో దాదాపు 550 స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి 10 రకాలైనటువంటి మానసిక రుగ్మతలు ఉంటాయి. నెక్స్ట్ బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మూర్తిమత్వ శోధిక చూడండి, బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అంటారు. ఇది సర్దుబాటుకు సంబంధించినటువంటి, ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ అనేటటువంటి పదం కనిపిస్తుంటది. అంటే సర్దుబాటుకు సంబంధించినటువంటి మూర్తిమత్వ శోధిక గుర్తుపెట్టుకోండి. బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అంటే ఇది సర్దుబాటుకు సంబంధించినటువంటి మూర్తిమత్వ శోధిక. ఇన్వెంటరీ అంటే శోధిక అని గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో 5 రకాలైనటువంటి సర్దుబాట్లు ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీలో ఎన్ని రకాలైనటువంటి సర్దుబాట్లను అంచనా వేస్తుంది? బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఎన్ని రకాలైనటువంటి ఎన్ని రకాలైనటువంటి సర్దుబాట్లను అంచనా వేస్తుంది అంటే 5 రకాలైనటువంటి సర్దుబాట్లను అంచనా చేస్తుంది. అవి ఏంటి అంటే చూడండి, గృహ సర్దుబాటు, వృత్తి సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, ఉద్వేగ సర్దుబాటు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గృహ సర్దుబాటు అంటే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఏ విధంగా అతను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు, సర్దుబాటు చేసుకుంటున్నాడు. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఇంట్లో ఏ విధంగా వాళ్ళతోటి సర్దుబాటు చేసుకుంటున్నాడు, లేకపోతే ఒక వ్యక్తి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు. అది. నెక్స్ట్ వృత్తి సర్దుబాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ లోకి కొత్తగా జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి అతను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు. ఓకే, ఆ వృత్తిలో ఉన్నటువంటి ఆ జాబ్ చేసేటటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ సంస్థతోటి ఏ విధమైనటువంటి సర్దుబాటు చేసుకుంటున్నాడు అనేది వృత్తి సర్దుబాటు. నెక్స్ట్ ఆరోగ్య సర్దుబాటు, ఇది హెల్త్ కి సంబంధించినటువంటి, అంటే చేసేటటువంటి పనికి ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని చూపించింది. ఇది ఏ విధంగా ఆరోగ్యం అనేటటువంటి దాన్ని ఎట్లా సర్దుబాటు చేసుకుంటున్నాడు అనేటటువంటిది ఇది ఆరోగ్య సర్దుబాటు. నెక్స్ట్ సాంఘిక సర్దుబాటు, అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, ఇది సాంఘిక సర్దుబాటు. ఉద్వేగ సర్దుబాటు అంటే ఎమోషనల్, అంటే చూడండి కొంతమంది అనవసరంగా వేరే వ్యక్తుల మీద ఎక్కువగా ఉద్వేగపడుతూ ఉంటారు. ఓకే, సో మరి అలాంటి దాన్ని మొత్తానికి కలిపి ఏమంటారంటే ఉద్వేగ సర్దుబాటు అంటారు. అంటే ఎమోషనల్ అవుతుంటారు కొంతమంది, చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఇరిటేట్ అవటం కానీ, లేకపోతే ఇంకా ఎక్కువగా బీపీ తెచ్చుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లా ఇలాంటివి మొత్తం కూడా ఉద్వేగ సర్దుబాటు కిందకు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, జస్ట్ వాటి గురించి మనం తెలుసుకుంటే సరిపోద్ది. ఇందులో ఉండేటటువంటి 5 రకాలైనటువంటి సర్దుబాట్లు, ఏ సర్దుబాట్లు ఇది అంచనా వేస్తుంది అంటే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ గృహ సర్దుబాటు, వృత్తి సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, ఉద్వేగ సర్దుబాటుని ఇది ఎక్కువగా అంచనా వేస్తుంది. నెక్స్ట్ అండి రేటింగ్ స్కేల్స్, నిర్ధారణ మాపనులు లేదా రేటింగ్ స్కేల్స్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రేటింగ్ స్కేల్స్ లేదా నిర్ధారణ మాపనులు చూడండి, మరి మూర్తిమత్వ లక్షణాల యొక్క స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడుద్ది. రేటింగ్ స్కేల్స్ కానివ్వండి, లేకపోతే నిర్ధారణ మాపనుల యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇది మూర్తిమత్వ లక్షణాలు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు అనేవి దాని యొక్క స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఏ స్థాయిలో మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయి అనేటటువంటి తెలుసుకోవడం కోసం ఈ నిర్ధారణ మాపనులు లేదా రేటింగ్ స్కేల్స్ ని ఉపయోగిస్తారు. మరి ఇవి 2 రకాలుగా ఉంటాయి. సెల్ఫ్ గా మనకు మనం చేసుకునేవి, ఇతరులు చేసేవి. అంటే ఒక వ్యక్తిలో ఉన్న మూర్తిమత్వ లక్షణాలు అంచనా వేయాలంటే తనకు తానుగా చేసుకోవచ్చు, దాన్ని స్వీయ నిర్ధారణ మాపనులు అంటారు. ఓకే, ఇవి అట్లా కాకుండా వేరే వాళ్ళు కూడా బాగా తెలిసినటువంటి ఇతర వ్యక్తులు కూడా మరొక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తూ ఉంటారు. అది
ఇతరుల ద్వారా చేసేటటువంటి మూర్తిమత్వ లక్షణాల యొక్క అంచనా. ఓకే, అర్థమైంది కదా. ఈ నిర్ధారణ మాపనలో స్వీయ నిర్ధారణ మాపని ఉంటది. ఓకే, తర్వాత ఇతరుల ద్వారా చేసేటటువంటి నిర్ధారణ మాపని ఉంటది. తనకు తానుగా చేస్తే దాన్ని స్వీయ నిర్ధారణ మాపని అంటారు. అట్లా కాకుండా ఒక వ్యక్తికి బాగా తెలిసినటువంటి మరొక వ్యక్తి చేసినట్లయితే అది ఇతరుల ద్వారా చేసేటటువంటి నిర్ధారణ మాపని. మరి దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు అంటే ఈ నిర్ధారణ మాపని చూడండి, నాయకత్వ లక్షణాలని తెలుసుకోవడానికి, సహకార భావాన్ని తెలుసుకోవడానికి, నమ్మకాన్ని తెలుసుకోవడానికి, భావోద్రేక సమతుల్యతను తెలుసుకోవడానికి, నిజాయితీని తెలుసుకోవడానికి, ఇలాంటి విషయాల్ని వీటి యొక్క స్థాయి ఏ విధంగా ఉంది ఒక వ్యక్తిలో తెలుసుకోవడం కోసం చేసేటటువంటి ఈ మాపనల్ని నిర్ధారణ మాపనలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవి నాయకత్వ లక్షణాలు కానివ్వండి, సహకారము, నమ్మకము, భావోద్రేక సమతుల్యత, ఇంకా తర్వాత నిజాయితీ, వైఖరి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రేటింగ్ స్కేల్స్ లో వైఖరిని కూడా తెలుసుకుంటారు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వైఖరిని కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వైఖరి అంటే మనందరికీ తెలుసు, అంటే ఏదైనా ఒక విషయం పట్ల ధనాత్మకంగా గాని రుణాత్మకంగా గాని అతను ప్రతిస్పందించే విధానాన్ని వైఖరి అంటారు. అంటే పాజిటివ్ గా ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ గా ఉండొచ్చు, దాన్ని వైఖరి అంటారు. సో కాబట్టి సహకారము, నాయకత్వము, నమ్మకము, భావోద్రేక సమతుల్యత, ఇలాంటి అంశాలను అంచనా వేయడానికి ఉపయోగించేటటువంటి మూర్తిమత్వ పరీక్ష ఏది అన్నప్పుడు నిర్ధారణ మాపినని ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాంబాబు సారు మాస్టారు పాఠశాలకి టైంకి వెళతాడు. ఓకే, మరి టైంకి వెళతాడు అని అన్నప్పుడు దీన్ని తీసుకెళ్లి నేను ఏం చేస్తానంటే పిల్లలందరికీ కూడా ఒక ఉన్నటువంటి ఈ అంశాలు ఉన్నటువంటి వాటిని పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వాటిని ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుతారు. వాళ్ళు చదివి దాన్ని వాళ్ళు ఎట్లా ఉందనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే రేటింగ్ స్కేల్ రేటింగ్ ఇస్తారు. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఒక స్కేల్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఈ ఒక స్కేల్ ఉంటుంది దీంట్లో మనకి 5 పాయింట్లు కానీ 7 పాయింట్లు కానీ ఉంటాయండి. ఓకే, 5, 7 సమాన అంతరాలు ఉన్నటువంటి కొన్ని పాయింట్లు, బిందువులు ఉంటాయి. ఈ బిందువుల్లో ఆ లక్షణానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలకి టైంకి వెళ్తాను అన్నప్పుడు ఇక్కడ పూర్తిగా అంగీకరిస్తాను, కొద్దిగా అంగీకరిస్తాను, తటస్థము, కొద్దిగా వ్యతిరేకిస్తాను, పూర్తిగా వ్యతిరేకిస్తాను. సో ఇట్లా మనకి 5 రకాలైనటువంటి ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ 5 రకాల ఆప్షన్స్ లో చదివినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే చదువుతాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మూర్తిమత్వ లక్షణాలు అంచనా వేయడానికి నేనైనా చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో అయినా చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి కొలీగ్స్ కి నా గురించి వాళ్ళు అంచనా వేస్తారు. వాళ్ళు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా అంగీకరిస్తాను అనుకుంటే దీనికి సెలెక్ట్ చేసుకుంటాడు. అట్లా కాకుండా కొద్దిగా అంటే ఇట్లా, లేకపోతే తటస్థం అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, తర్వాత కొద్దిగా వ్యతిరేకిస్తాను, నేను అసలు బాగా లేట్ గా వెళుతూ ఇర్రెగ్యులర్ గా ఉన్నానుకోండి, వాళ్ళు కొద్దిగా వ్యతిరేకిస్తారు. ఇంకా బాగా ఉంటే పూర్తిగా వ్యతిరేకిస్తారు. సో కాబట్టి ఇట్లా మనం వివిధ రకాలైనటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి వాటిని ఇట్లా మనకి రేటింగ్ స్కేల్ అని చెప్తారు. దీంట్లో ప్రవచనాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా సమాన బిందు అంతరాల ద్వారా మనం వీటిని మాపనం చేయడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాఠశాల విద్య పట్ల ఇష్టం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి పాఠశాల అంటే ఎట్లా ఉంది, లేకపోతే ఒక ఉపాధ్యాయుడికి పాఠశాల విద్య అంటే ఎట్లా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఈ రేటింగ్ స్కేల్ ఇస్తాం. దీంట్లో ఇక్కడ అసలు ఇష్టం లేదు, తర్వాత ఇష్టపడను, చెప్పలేను, ఇష్టము, బాగా ఇష్టము. సో ఇట్లా ఉంటాయి. ఒక పక్కన మనకి పాజిటివ్ గా ఉంటుంది, ఒక పక్కన ధనాత్మక, ఇంకొక పక్కన రుణాత్మకంగా ఉండేటటువంటి అంశాలు ఉంటాయి. మధ్య భాగంలో మనకి న్యూట్రల్, తటస్థంగా ఉన్నటువంటి అంశం ఉంటుంది. ఓకే, సో ఇది రేటింగ్ స్కేల్. సో జనరల్ గా మన అందరికీ తెలుసండి ఈ రేటింగ్ స్కేల్. ఇప్పుడు అందరూ మనం సినిమాలు చూస్తూ ఉంటాం. సినిమా చూడగానే మూవీ ఫస్ట్ షో అయిపోగానే చాలా మంది సినిమాకి రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఓకే, 5 స్టార్ రేటింగ్ అని ఇస్తూ ఉంటారు. అంటే 5 పాయింట్లు రేటింగ్ తీసుకొని వాళ్ళు ఇస్తూ ఉంటారు. బాగా ఉంటుంటారు కొంతమంది, బాగా సినిమా బాగుందని చెప్తుంటారు, కొంతమంది యావరేజ్ అంటుంటారు, కొంతమంది నార్మల్ గా ఉందంటారు, కొంతమంది అస్సలు బాగలేదని చెప్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇట్లా మనకి ఇవన్నీ జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం. దాన్నే రేటింగ్ స్కేల్ అని చెప్తారు. ఓకే, మరి ఈ రేటింగ్ స్కేల్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి చెప్పాం మనం. స్వీయ నిర్ధారణ మాపనలు, ఇంకోటి పర నిర్ధారణ మాపనలు, స్వీయ నిర్ధారణ మాపనలు అనేటటువంటివి 2 రకాలుగా ఉన్నాయి. స్వీయ నిర్ధారణ మాపన అంటే ఒక వ్యక్తి
తనలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాల యొక్క స్థాయిని తెలుసుకోవడానికి చేసేటటువంటి ఆ పరీక్షను ఏమంటారంటే స్వీయ నిర్ధారణ మాపని అంటారు. ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే తనలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నాడో అతనే స్వయంగా నిర్ధారించుకుంటాడు. దీన్ని స్వీయ నిర్ధారణ మాపని అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పర నిర్ధారణ మాపని అని చెప్పారు. ఇదేంటి అంటే ఒక వ్యక్తికి బాగా తెలిసినటువంటి ఇతర వ్యక్తులు ఇచ్చేటటువంటి రేటింగ్ ఇది. ఓకే, ఇది పర నిర్ధారణ మాపని అంటారు. మరి ఇటువంటి స్వీయ నిర్ధారణ మాపని కొంతమందికి పనిచేయదు. ఇది ఎవరికి పనిచేయదు అంటే చూడండి, చిన్న పిల్లలకి పనిచేయదు. ఓకే, తర్వాత నిరక్షరాస్యులకు పనిచేయదు, మూడులకు పనిచేయదు, మానసిక రోగులకు పనిచేయదు. ఎందుకంటే చూడండి, మరి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏదైనా ఒక లక్షణాన్ని గురించి అడిగి చెప్తే వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేరు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఒక లక్షణాన్ని వాళ్ళు అంచనా వేసుకోలేరు. తర్వాత నిరక్షరాస్యులు కూడా ఏదైనా ఒక లక్షణాలు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి లక్షణాన్ని అంచనా వేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సరిగా అంచనా వేసుకోలేరు. నెక్స్ట్ మూడులు కానివ్వండి, మానసిక రోగులు కానీ, వీళ్ళందరూ కూడా స్వీయ నిర్ధారణ మాపని ద్వారా వాళ్ళ యొక్క లక్షణాలను సొంతగా వాళ్ళు అంచనా వేసుకోలేరు. సో మరి అలాంటప్పుడు పర నిర్ధారణ మాపని ఉపయోగించవచ్చు వీళ్ళకి ఎక్కువగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లేకపోతే నిరక్షరాస్యులు, మూడులు, మానసిక రోగులు ఉంటారు. వీళ్ళ యొక్క మూర్తిమత్వ లక్షణాల యొక్క స్థాయిని తెలుసుకోవడానికి వాళ్ళకి బాగా తెలిసినటువంటి ఇతర వ్యక్తుల ద్వారా అక్కడ మనం తెలుసుకోవటం జరుగుతుంది. దీన్ని పర లేదా ఇతరుల ద్వారా చేసేటటువంటి నిర్ధారణ మాపని అని చెప్తారు. మరి అయితే చూడండి, దీంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఇతరుల ద్వారా చేసేటటువంటి ఈ నిర్ధారణ మాపని ఏదైతే ఉందో ఆ నిర్ధారణ మాపనలో కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి. ఈ లోపాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 3 రకాలైనటువంటి లోపాలు ఉంటాయి. ఇవి కేంద్రీయ దోషము, ఓకే, సెంట్రల్ ఎర్రర్ అంటారు. ఇంపార్టెంట్ ఇవి, ఖచ్చితంగా వీటిలో నుంచి ఎక్కువ బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఔదార్య లోపం, ఔదార్య దోషం, ఓకే, సింపుల్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్ హ్యాలో ప్రభావ దోషము, పరివేష ప్రభావం అంటారు, హ్యాలో ఎఫెక్ట్ అంటారు. ఓకే, హ్యాలో ఎఫెక్ట్ అంటారు. వీటి గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రీయ దోషము లేదా సగటు దోషము అంటారు. మరి సగటు దోషం అంటే ఏంటంటే వాస్తవ రేటింగ్ ఇవ్వడానికి బదులుగా మధ్యస్థంగా రేటింగ్ ఇస్తారు. ఓకే, ఒక అంశానికి కానీ ఏదైనా ఒక విషయానికి రేటింగ్ తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి మరొక వ్యక్తి యొక్క రేటింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అసలైనటువంటి వాస్తవమైనటువంటి రేటింగ్ ఇవ్వకుండా దానికి బదులుగా మధ్యస్థంగా ఇస్తాడు. అంటే చెప్పిన మనట్లా ఈ రేటింగ్ లో ఇటు పక్కన ఒక మైనస్ ఉండొచ్చు, తర్వాత ఇది సెంటర్ పాయింట్, ఇటు పక్కన ప్లస్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు ఇది తటస్థమైంది, ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇటు వస్తాయి, ఇటు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే బాగా ఇష్టమైతే ఇటు ప్లస్ ఇటువైపు ఇస్తాడు, నచ్చకపోతే ఇటు పక్కకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే కేంద్రీయ దోషం అంటే సగటు దోషం అంటారు. అంటే వాస్తవమైనటువంటి రేటింగ్ బదులుగా మధ్యస్థంగా ఇస్తాడు. అంటే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి తటస్థంగా ఇస్తాడు, న్యూట్రల్ గా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు సినిమాకి వెళ్ళాడు, కొత్తగా రిలీజ్ అయినటువంటి ఒక పుష్ప మూవీస్ సినిమాకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టీవీ ఛానల్ వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతూ ఉంటారు, సినిమా ఎట్లా ఉంది అంటే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కూడా మరి అతను ఏమైనా చేస్తారు, బాగలేదంటే మరి ఏమైనా ఫీల్ అవుతారో, లేకపోతే ఎక్కువ బాగుందంటే ఫీల్ అవుతారో అని చెప్పి అతను ఏం చేస్తారంటే మధ్యస్థంగా యావరేజ్గా ఉందని చెప్తాడు. ఓకే, సో కాబట్టి అది దాన్ని ఏమంటారంటే కేంద్రీయ దోషము లేకపోతే సగటు దోషం అని చెప్తారు. మరి ఆ సినిమా బాగలేకపోయినా కానీ ఏమనుకుంటాడంటే మరి మనం బాగలేదు అని చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఆ బాగలేదు అనేటటువంటి స్టేట్మెంట్ చెప్పకుండా యావరేజ్ అని చెప్తాడు. ఓకే, మధ్యస్థంగా అతను చూపించడం జరుగుతుంది. లేకపోతే సినిమా బాగా ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తారంటే యావరేజ్ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇదేంటంటే కేంద్రీయ దోషం. గుర్తుపెట్టుకోండి, వాస్తవమైనటువంటి రేటింగ్ కు బదులుగా మధ్యస్థంగా ఉన్నటువంటి రేటింగ్ ఇవ్వడాన్ని ఏ రకమైనటువంటి దోషము అంటారు. ఓకే, వాస్తవమైనటువంటి రేటింగ్ ఇవ్వాల్సినటువంటి దానికి బదులుగా మధ్యస్థంగా ఉన్నటువంటి రేటింగ్ ఇవ్వడాన్ని ఏమంటారు అంటే కేంద్రీయ దోషము లేదా సగటు దోషము, సెంట్రల్ ఎర్రర్ అని చెప్తారు. నెక్స్ట్ రెండవది ఔదార్య దోషము. ఓకే, ఇది ఔదార్య దోషం అంటే ఏంటి చూడండి, మరి సింపుల్ ఎర్రర్ అంటారు. అంటే ఇవ్వాల్సినటువంటి వాస్తవ రేటింగ్ బదులుగా ఎక్కువ అనుకూలమైనటువంటి రేటింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా తీశారు,
ఆ సినిమా తీసినప్పుడు సినిమాకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ సినిమా ఎలా ఉంది అంటే పాపం అతను ఏదో చిన్న హీరో, మరి రేటింగ్ ఇచ్చేటప్పుడు ఆ అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఔదార్యంతో ఇవ్వాల్సినటువంటి రేటింగ్ బదులుగా ఎక్కువ రేటింగ్ ఇస్తాడు. ఓ బాగుంది, చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ ఆవిడ ఒక చికెన్ కానీ ఏదైనా కర్రీ వండింది, చికెన్ కర్రీ వండింది. మరి ఆ సండే రోజు చికెన్ కర్రీ వండినప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి నీకు ఒక రేటింగ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమంటావు? యావరేజ్ గా ఉన్నా కానీ ఓకే, అప్పుడు ఏమంటావు నువ్వు? తను ఫీల్ అయిద్దేమో అని చెప్పేసి నువ్వు ఔదార్య దోషంతో ఏంటంటే ఎక్కువ రేటింగ్ ఇస్తావు, చాలా బాగుందని చెప్తావు. ఓకే, సో అది అంటే వాస్తవ రేటింగ్ బదులుగా ఎక్కువ అనుకూలమైనటువంటి రేటింగ్ ఇస్తావు. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ఔదార్యం చూపిస్తావు అక్కడ మనం. అయ్యో పాపం సరే ఎంత కష్టపడ్డాడు కదా అని చెప్పి ఏదైనా విషయంలో మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే వాస్తవమైనటువంటి రేటింగ్ బదులుగా ఎక్కువ అనుకూలమైనటువంటి రేటింగ్ ఇవ్వటం. దీన్ని ఔదార్య దోషం అంటారు. గుర్తుపెట్టుకుని మనకు అర్థమైపోతూనే ఉంటుంది స్టేట్మెంట్. ఔదార్యాన్ని చూపిస్తాం మనం. ఇక్కడ ఇంకోటి చూడండి. నెక్స్ట్ హ్యాలో ప్రభావము, హ్యాలో ప్రభావ దోషము లేదా హ్యాలో ఎఫెక్ట్ అంటారు. పరివేష ప్రభావం అంటారు. మరి ఇదేంటి అంటే పరివేష ప్రభావం అంటే వాస్తవమైనటువంటి రేటింగ్ బదులుగా ఇవ్వాల్సినటువంటి వాస్తవ రేటింగ్ బదులుగా ఎక్కువ ధనాత్మకంగా కానీ లేకపోతే ఎక్కువ రుణాత్మకంగా కానీ రేటింగ్ ఇస్తారు. అంటే పూర్తిగా నెగిటివ్ గా కానీ పూర్తి పాజిటివ్ గా కానీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూట్రల్, ఇది మొత్తం ప్లస్, ఇటు పక్కన మైనస్. మరి ఇప్పుడు ఏదైనా ఒక రేటింగ్ అడిగినప్పుడు ఏం చేస్తారంటే వాస్తవమైనటువంటి రేటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ ఉందనుకున్నాం. ఓకే, మరి ఉన్నటువంటి ఒరిజినల్ గా అది దానికి ఎంత రేటింగ్ ఇవ్వాలో ఆ రేటింగ్ ఇవ్వకుండా బాగా ధనాత్మకంగా ఇస్తారు. ఓకే, లేకపోతే బాగా రుణాత్మకంగా ఇస్తారు. ఎందుకు ఇస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అతనికి ఉన్నటువంటి దానికి అతనికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి అతను ఈ రేటింగ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో అంటే తనకి ఇష్టం లేదు అతనికి. మరి ఇష్టం లేనప్పుడు గతంలో అతనికి ఉన్నటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తాడంటే అస్సలు బాగలేదని చెప్తాడు. ఓకే, అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోను సోద్ అనే హీరో తెలుసు కదా. మరి అతను తీసుకున్నప్పుడు అతని గురించి రేటింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ సినిమా బాగలేకపోయినా లేకపోతే అందులో క్యారెక్టర్ బాగలేకపోయినా అతను ఏం చేస్తాడంటే గతంలో అతను చేసేటటువంటి మంచి పనుల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ధనాత్మకంగా ఇవ్వచ్చు. ఓకే, ఎక్కువ ధనాత్మకమైనటువంటి రేటింగ్ ఇవ్వచ్చు. లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా బ్యాడ్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి రీసెంట్ గా, ఇప్పుడు ఏం చేస్తారంటే అతనికి ఎక్కువ నెగిటివ్ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి చూడండి కేంద్రీయ దోషం అంటే దీన్ని వాస్తవమైనటువంటి రేటింగ్ బదులుగా మధ్యస్థంగా ఇవ్వటం, అటు మైనస్ కాదు ప్లస్ కాకుండా యావరేజ్ ని మధ్యస్థంగా ఇవ్వటం. తర్వాత ఔదార్య దోషం అంటే వాస్తవమైనటువంటి రేటింగ్ బదులుగా ఔదార్యాన్ని చూపించి ఎక్కువ రేటింగ్ ఉండదానికంటే కొంచెం ఎక్కువగా చెప్పటం. నెక్స్ట్ హ్యాలో ప్రభావం అంటే హ్యాలో ప్రభావ దోషం అంటే వాస్తవమైనటువంటి రేటింగ్ బదులుగా గతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆధారంగా చేసుకుని బాగా ఎక్కువ ధనాత్మకంగా కానీ లేకపోతే ఎక్కువ రుణాత్మకంగా కానీ రేటింగ్ ఇవ్వడాన్ని హ్యాలో ప్రభావ దోషం అంటారు. నెక్స్ట్ చూడండి, ముఖ్యమైనటువంటి నిర్ధారణ మాపనలు ఉన్నాయి కొన్ని, చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి నిర్ధారణ మాపనలు. వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేటటువంటిది ఈ నిర్ధారణ మాపిని ఎవరి కోసం ఉపయోగిస్తారంటే నవజాత శిశువు నుంచి, అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తుల వరకు కొలిసేటటువంటి నిర్ధారణ మాపినిది. ఇది సాంఘిక పరిపక్వతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. దీన్ని వ్యక్తుల్లో ఉన్నటువంటి సాంఘిక పరిపక్వతను అంచనా వేయడానికి ఉపయోగించేది ఏది అంటే వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి విటెన్బర్న్ సైకియాట్రిక్ స్కేల్. విటెన్బర్న్ సైకియాట్రిక్ స్కేల్ ఇది మానసిక రోగుల యొక్క ప్రవర్తన తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మానసిక రోగుల యొక్క ప్రవర్తన తెలుసుకోవడానికి చేసేటటువంటి నిర్ధారణ మాపిని అనేది ఏది అంటే విటెన్బర్న్ సైకియాట్రిక్ స్కేల్. నెక్స్ట్ ఇంకోటి ఇది ఇంపార్టెంట్ ఫాల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్. ఫాల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్ అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించేది ఫాల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ అంటారు. చూడండి, మరి కొంతమంది పిల్లలు
పిల్లల్ని తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకుండా ఉండటం, లేకపోతే వాళ్ళని తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మరి పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఏ విధంగా తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిది ఏంటి అంటే ఫాల్స్ పేరెంట్ బిహేవియర్. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ హాగర్ట్ ఆల్సన్ విట్మెన్ రేటింగ్ స్కేల్. హాగర్ట్ ఆల్సన్ విట్మెన్ రేటింగ్ స్కేల్ ఇది నర్సరీ స్థాయి నుంచి ఉన్నత పాఠశాల వరకు అంటే హై స్కూల్ వరకు ఉన్నటువంటి పిల్లలలో ఉన్నటువంటి ప్రవర్తన సమస్యల్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్క వాళ్ళని కొట్టడం కానివ్వండి, లేకపోతే ఇంకా దొంగతనం చేయటం కానివ్వండి, పక్క వాళ్ళ యొక్క వస్తువులు దొంగిలించడం కానివ్వండి, పక్క వాళ్ళని ఊరికే తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రవర్తన పరమైనటువంటి సమస్యల్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిది ఏది అంటే హాగర్ట్ ఆల్సన్ విట్మెన్ రేటింగ్ స్కేల్ అంటారు. ఇది నర్సరీ నుంచి హై స్కూల్ పిల్లల వరకు కూడా ఇది అంచనా వేస్తారు. ఇది నెక్స్ట్ ఇంకా లాస్ట్ దండి ఇది. నెక్స్ట్ ప్రశ్నావళి, క్వశ్చనైర్ అంటారు ఇది. దీంట్లో కొన్ని ప్రశ్నల సంపుటి అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు జనరల్ గా. ఈ ప్రశ్నావళి అనేది ఎక్కువగా ఉపయోగించేటటువంటి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పరీక్షల్లో ప్రశ్నావళి ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఈ ప్రశ్నావళి తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటి అంటే స్వయంగా పూర్తి చేసి సమాధానాలు తెలుసుకోవటమే మనకి ప్రశ్నావళి అని చెప్పారు. ఎవరంటే గుడ్ అండ్ హట్. గుడ్ హట్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రశ్నావళి అంటే ఏంటంటే స్వయంగా పూర్తి చేసి సమాధానాలు తెలుసుకోవటమే ప్రశ్నావళి అని చెప్పారు. ఓకే, మరి ఇక్కడ ప్రశ్నావళిలో ఏముంటాయి అంటే కొన్ని ప్రశ్నల సంపుటి ఉంటది. అంటే కొన్ని స్టేట్మెంట్స్ లాగా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నటువంటి ఒక బుక్లెట్ లాగా ఉంటాయి కొన్ని ప్రశ్నలు. మరి ప్రశ్నలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ప్రశ్నావళిలో ఉండే ప్రశ్నలు అనేవి రెండు రకాలుగా ఉంటాయని చెప్పాం. అవి నిర్ధారిత ప్రశ్నావళి, నిర్ధారిత ప్రశ్నావళి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి స్వేచ్ఛాయుత ప్రశ్నావళి. మరి నిర్ధారిత ప్రశ్నావళి గురించి చూద్దాం. దీంట్లో మనకి అవును కాదు అనేటటువంటివి మాత్రమే ఉంటాయి ఆప్షన్స్. అంటే ఇది క్లోజ్ గా ఉంటుంది, అంటే మనం ఎక్కువ వాక్యంగా రాయడానికి ఉపయోగపడదు. ఓకే, దీని ఉన్నటువంటి ఆప్షన్ ఎస్ ఆర్ నో అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి నిర్ధారిత ప్రశ్నావళిలో. ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఎల్లప్పుడూ కూడా పక్క వారికి సహాయం చేస్తావా అంటే అవును కాదు. ఓకే, ఇవి రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇది నిర్ధారిత ప్రశ్నావళి. నువ్వు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటావా అంటే అవును కాదు. ఓకే, ఇది నిర్ధారిత ప్రశ్నావళి. అంటే సమాధానం అనేది ఒక నిర్దిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండవది స్వేచ్ఛాయుత ప్రశ్నావళి. రెండవది ఏంటంటే స్వేచ్ఛాయుత ప్రశ్నావళి. దీంట్లో సమాధానం స్వేచ్ఛగా సమాధానం రాయొచ్చు. పేరు ఉంది చూడండి, పేరులోనే ఉంటుంది స్వేచ్ఛాయుత ప్రశ్నావళి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకోండి. నీకు టీచర్ అంటే ఎందుకు భయం అని చెప్తే అతను స్వేచ్ఛగా సమాధానం రాయొచ్చు 2-3 వాక్యాల్లో. లేకపోతే నువ్వు ఏ ఏ సందర్భాల్లో తోటి వారికి సహాయం చేస్తావు అని అడిగినప్పుడు అతను ఆ ప్రశ్నకి సమాధానాన్ని 2-3 వాక్యాల్లో సమాధానం రాయొచ్చు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛాయుత ప్రశ్నావళి అనేటటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టీచర్ అంటే ఎందుకు భయము అని చెప్పినప్పుడు ఒక విద్యార్థి దీనికి 2-3 వాక్యాల్లో సమాధానం రాయడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి ప్రశ్నావళి? స్వేచ్ఛాయుత ప్రశ్నావళి, నిర్ధారిత ప్రశ్నావళి అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లా మనకి స్వేచ్ఛాయుత ప్రశ్నావళిలో ఒక ప్రశ్న ఇచ్చి దానికి సమాధానాన్ని మనం 2-3 వాక్యాల్లో రాసే విధంగా ఉంటుంది. అట్లా కాకుండా మరి నిర్ధారిత ప్రశ్నావళి తీసుకుంటే దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఎస్ ఆర్ నో అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటావా, లేకపోతే పక్క వారికి సహాయం చేస్తావంటే అవును కాదు అనేటటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదండి ఈరోజు టాపిక్.